హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మగవా టైలరింగ్ అండ్ టిప్స్. ఈ రోజు వీడియోలో ఏంటంటే హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ కటింగ్ ఫ్రంట్ లోత్ ని ఈజీగా ఎలా తీసుకోవచ్చు చూపిస్తా అండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఫ్రంట్ లోత్ తీయాలంటే ఎంత తీయాలి, ఎలా తీయాలని అయితే కొంచెం ఇబ్బంది పడుతుంటారు. అలాంటి ఇబ్బంది లేకుండా క్లియర్ గా సింపుల్ గా చిన్న టెక్నిక్ తోని మనం ఫ్రంట్ షేప్ అయితే ఎలా తీసుకోవాలో చూపిస్తాను. నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అయితే చూపించాండి. ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారనమాట. ఏంటంటే చూడండి, చాలా బాగా చెప్పారు, కొంచెం క్లియర్ గా చెప్పండి అక్క అనుకొని మెసేజ్ అయితే చేశారు, కామెంట్ చేశారనమాట. దానికోసమని నేను క్లియర్ గా స్టార్టింగ్ నుంచి మొత్తం ఎలా చేసుకోవాలి కటింగ్ అనేది క్లియర్ గా చూపిస్తున్నా అండి. మీకు కూడా టైలరింగ్ కి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో అయితే చేసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తా అండి. వీడియో మొత్తం చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కటింగ్ ని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పీస్ తీసుకొని, సారీ అండి, లైనింగ్ తీసుకొని ఇలా 4 మడతలు వేసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ ఇలా వేసేసుకోవాలి. వేసేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్కి మనకి హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని నీట్ గా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా ఒక గీత గీసేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్లయితే మనకి హెచ్చు తగ్గులు లేకుండా నీట్ గా ఉంటుందన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లెంత్ అయితే మెజర్ చేసుకోవాలి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచులు అండి. 8.5 ఇంచులు అంటే ఇక్కడ మళ్ళీ పైన ఖర్చులతో కలిపి హాఫ్ ఇంచ్ ఖర్చులతో కలుపుకొని 9.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నా. ఇదే 9.5 ఇంచులకి ఇక్కడ కూడా మార్కింగ్ చేసేసుకోండి. ఈ రెండు మార్కింగ్లని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ కొలుచుకుందామండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 10.5 అనమాట. 10.5లో సగం వచ్చేసి 5.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ నుంచి ఈ కిందికి ఆర్మ్ రౌండ్ కోసము 3 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి 16.5 ఇంచులండి. 16.5 ఇంచులు అంటే చూడండి, 16.5లో సగం 8.5 వస్తుంది. 8.5 అండి. ఈ 8.5 ఇంచులని ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడికి 8 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. 1/2 ఇంచుని అయితే మైనస్ చేయండి. మనం రౌండ్ షేప్ తీసిన తర్వాత ఈ 1/2 ఇంచ్ అయితే యాడ్ అయిపోతుంది. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడికి 8.5 వస్తే 8కే మార్కింగ్ చేశాను. మీకు ఎంత వచ్చినా సరే దాంట్లో 1/2 ఇంచుని మైనస్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 2 ఇంచులు ఖర్చు కోసం అనమాట. మీరు 2 ఇంచులు పెట్టుకోవచ్చు, లేదంటే 1.5 ఇంచు కూడా ఖర్చు కోసం అయితే పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే చిన్న పీస్ జాయింట్ అయితే వస్తుందండి. ఈ రెండు మార్కింగ్లను కూడా కలుపుకుంటూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వస్తుంది. ఇక్కడ చిన్న ముక్క జాయింట్ అయితే వస్తుంది. ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా ఒక లైన్ గీసుకోండి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అండి, 1 ఇంచ్ తీసుకున్నా. ఒకవేళ మీకు ఇంకా పెద్ద సైజ్ అనుకుంటే, పెద్ద సైజ్ అంటే 34, 36 అంతా ఉంటే మనం ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ 8 ఇంచులు కదండి, 8 ఇంచుల్లో సగం 4 ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర నుంచి ఇలా షేప్ ఇలా తీసుకుంటూ దీంట్లో కలిపేసేయాలన్నమాట. చూడండి, ఇలా లైట్ గా తీసుకొని దీంట్లో అయితే కలిపేసేయాలి. ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్ మార్కింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆర్మ్ రౌండ్ ఎంత వస్తుందో చూద్దామండి. మనం ఇలా చూస్తే మనకి ఇప్పుడు 8.5 అయితే రావాలి. ఇక్కడ నుంచి మనం ఇక్కడ పైన ఖర్చుకు వదిలేసి ఇలా చూసుకోవాలి. మన కుట్టు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ నుంచి టేప్ పెట్టి చూసుకోవాలన్నమాట. చూడండి, 8.5కి ఒక పాయింట్ ఎక్కువే వచ్చిందండి. ఇప్పుడైతే మనం దీన్ని కట్ చేసేద్దాం. ఇక్కడ ఒక నాచు పెట్టేసుకోండి. సైడ్ జాయిన్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. ఇక్కడ సెంటర్ నాచు కూడా పెట్టేశాను. ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఫ్రంట్ క్లోత్ ని ఈజీగా ఎలా తీసుకోవచ్చు అని, మీరు నార్మల్ గా మీరు హ్యాండ్ ఎలాగైతే కట్ చేస్తారో అలా కూడా కట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఫ్రంట్ క్లోత్ మెయిన్ అనమాట. ఎలా తీసుకోవాలంటే మీరు హ్యాండ్ మొత్తం కట్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాచు ఉంది కదా, ఈ నాచు దగ్గర నుంచి 1 ఇంచ్ మార్కింగ్ లోపలికి ఇలా చేసుకోండి. ఈ సైడ్ నాచు పెట్టాం కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి. అదే కొంచెం పెద్ద సైజ్ అనుకుంటే 1.5 ఇంచ్ ఇటు తీసుకోండి మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ నాచు ఉంది కదా, ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా పెట్టేసి ఇక్కడ చూడండి, మీకు షేప్ అయితే తెలుస్తుందా లోతు.
చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇలా జరుపుకున్నాం కదా, ఇక్కడ వచ్చిన ఈ ఎక్స్ట్రా పీస్ ని కట్ చేసేస్తే మనకి లోతు అయితే నీట్ గా వచ్చేస్తుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది మళ్ళీ మనం సమానంగా వేసుకుందాం. ఇప్పుడు ఇవతల సైడ్ చూద్దామండి. చూడండి లోతు అయితే నీట్ గా వచ్చింది. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ తెలియడం కోసం ఒక నాచు పెట్టుకోండి. చాలా ఈజీగా అయితే లోతుని కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా నీట్ గా కట్ చేయొచ్చు అండి. ఇక్కడ మీకు కనిపిస్తుందో లేదో నేను కొంచెం మార్కింగ్ చేసి చూపిస్తా చూడండి ఎక్కడ నుంచి వచ్చిందని. చూడండి ఇదైతే లోతు మనకి కట్ అయింది అనమాట. ఇక్కడ సింపుల్ గా మనం 1 ఇంచ్ జరుపుకొని కట్ చేసుకున్నట్లయితే నీట్ గా కట్ చేసుకోవచ్చు. ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా, ఎలాంటి మార్కింగ్లు కూడా అవసరం లేకుండా షేప్ అయితే పర్ఫెక్ట్ గా వస్తుందండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకటి తెలుసా?